హాయ్ హలో అండి. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా హెల్తీగా చేసి పెట్టొచ్చు. స్వీట్ పొటాటో అనేది మన హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా మంచిది. సో ఆ స్వీట్ పొటాటో తోటి ఈ విధంగా ఫ్రైస్ అనేది చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. బయట కొనుక్కునే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడాను. చాలా బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ అనేది చెప్తాను. ముందుగా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లేట్లోకి మసాలాలు అనేది నేను ఫస్ట్ మిక్స్ చేసేది చూపిస్తున్నానండి. కొంచెము కార్న్ఫ్లోరు, అలాగే ఉప్పు, కారము, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కొంచెం పసుపు వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ముందుగానే కలిపి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో స్వీట్ పొటాటోను ఈ విధంగా పైన చెక్ అంతా తీసేసి వాటర్లో వేసుకోవాలి, లేదంటే అవి నల్లగా అయిపోతుంటాయి పైన. ఇలా అన్నీ శుభ్రంగా కడిగేసి ఒక్కొక్కటిగా తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిప్స్ మాదిరిగా వెడల్పుగా కానీ, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా కానీ కట్ చేసుకోవచ్చు. మనకి తీసుకున్న స్వీట్ పొటాటో సైజుని బట్టి పొడవుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో అన్నింటినీ కట్ చేసేసుకొని మనం ముందుగానే కలిపెట్టుకున్న మసాలా ఉంది కదా, దాంట్లోకి వేసేసి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా స్వీట్ పొటాటోతో చేయడం వల్ల పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు బయట స్నాక్స్ కూడా అడగరండి, అంత బాగుంటాయి ఈ టేస్ట్ అనేది. ముందుగా కలుపుకున్న మసాలాలో వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ ముక్కల్లోనే డైరెక్ట్గా వేస్తే సరిగా కోటింగ్ అనేది సరిగా అవ్వదు. సో ఈ విధంగా అంతా కలిపేసుకొని కొన్ని వాటర్ని అలా పైన స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనం కలుపుకున్న మసాలా, కార్న్ఫ్లోర్ అంతా కూడాను ఈ ముక్కలకి బాగా పట్టేసి ఫ్రై అనేది బాగుంటుంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటినీ ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ అనేది వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఆయిల్కి సరిపడాన్ని వేసేసుకొని అవి మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మామూలుగా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసుకుంటే లోపల ఇది స్వీట్ పొటాటో కాస్త గట్టిగా ఉండి ఉడకడానికి టైం పడుతుంది కదా. సో అలా అన్నమాట, కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసి పెడితే మనకి నెక్స్ట్ డే వరకు కూడా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక డైలీ ఒక స్నాక్ లాగా ఈ విధంగా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ పొటాటో అనేది. ఈ విధంగా స్వీట్ పొటాటో తోటి ఫ్రైస్ అనేవి చేసి పెట్టి పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక కానీ, లేదంటే మనం మార్నింగ్ చేస్తే స్కూల్కి స్నాక్ బాక్స్ లాగా కూడా పెట్టొచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈ విధంగా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఫ్రైస్ లాగా. వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పెట్టేయచ్చు కూడాను. ఆలూతో ఎక్కువ తిన్నా కాకుండా ఈ విధంగా స్వీట్ పొటాటో అయితే హెల్దీ కూడాను. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి కూడా పెట్టానండి, ఒకసారి నా ఛానల్లో చూడండి. 6 టైప్స్ అనేవి పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.